హలో సార్. హాయ్. సార్ ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజా గారు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇలా విమర్శించారు. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా రోజా గారికి జబర్దస్తే గతంటారా? లేదంటే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఉన్నాయంటారా? మీ అభిప్రాయం ఏంటి సార్? కరెక్ట్. యాక్చువల్‌గా సినిమా ఫీల్డ్‌లో కంటే రాజకీయంగా ఏమన్నా అవకాశాలు ఉంటాయా అంటే డెఫినెట్‌గా టీడీపీ ఆ అమ్మాయిని రానివ్వరు. అండ్ ఆల్సో జనసేన కూడా రానివ్వరు. కూటమి రానివ్వదు. ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ తనే చేసేసుకుంది. తన క్యారెక్టర్‌ని తనే బ్యాడ్ చేసుకుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉన్న కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు. అంచేత ఈవిడ బండారం ఆయన ఇప్పేస్తాడు. ఆయన బండారం ఈవిడ ఇప్పేస్తూ ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు 420 అని కూడా ఉంది. జేబులు కొట్టుకునే 420 అని ఉంది. అతనేగా చాలామంది తిరుపతిలో ఉన్నవాళ్ళు అంటారు. చాలా భయంకరమైన వ్యక్తులు అక్కడ తిరుపతిలో. వాళ్ళు మాట్లాడుకోవడం కూడా ఇలాగే మాట్లాడుకుంటారు. అంచేత ఆ విధంగా ఈ అమ్మాయిని దరిదాపులు రానివ్వరు. అసెంబ్లీ నుంచి కూడా గెంటేశారు. తర్వాత మళ్ళీ లోపల రానివ్వలేదు. ఇన్ని జరిగిన తర్వాత వీటి రాజకీయ ప్రవేశం అనేది పెద్ద నో. కాకపోతే ఈ అమ్మాయిని ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆడు నాశనం సీఎం పోతాడని ఒక పేరు ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్కి వెళ్ళింది, పైకి వెళ్ళిపోయాడు. తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. ఇదంతా అయిపోయింది. జగన్ దగ్గరికి వెళ్తే అతను ఎంతైనా క్రిస్టియన్ కదా, ఈ నమ్మకపోవచ్చు. అది గుడ్ బ్యాడ్ పీపుల్ని కూడా దగ్గర చేర్చి ఒక క్రిమినల్ మైండెడ్ గాయ్, పెద్ద క్రిమినల్ మైండెడ్ ఫెలో. రాజారెడ్డి మనవడుగా రాజశేఖర రెడ్డి గుణాల కంటే రాజారెడ్డి గుణాలను పుచ్చుకున్న ఒక భయంకరమైన ఆస్కార్ నటుడు ఎవరు, జగన్ బయటికి కనపడ్డు. సో అతనికి ఆ విధంగానే సోనియాగాంధీని కూడా ఎదిరించి మొత్తానికి పాదయాత్ర అని చెప్పి ఒకరోజు 2 రోజులు చేస్తారు సానుభూతి గురించి. ఇది ఏకంగా 360 రోజులు అందరిళ్ళకి వెళ్ళి అవ్వ, అక్క, చెల్లమ్మ, ఆ అమ్మ, ఈ అమ్మ అని గెలిచాడు. ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ అవ్వడం కష్టం అవుద్ది. అంటే ఈ కూటమిలో కూడా కొన్ని కొన్ని గొడవలు ఎవరితే కాపు కమ్మకు పడదు. అంచేత ఎవరో మన మరి అబ్బాయి ఎవరో పవన్ కళ్యాణ్ది వీళ్ళిద్దరూ విడిపోతారు. జగన్ను కలుపుతారు. జగన్ ఓటింగ్ కోసం కలుపుతారు. ఓకే. అంచేత ఇతని మీద బిగిస్తుంది అన్నమాట కేసు. అలాగే లెక్క కాదు, 1,00,000 crores లెక్కర్లో నాటిలోను అనేది పర్మనెంట్గా లోపల పంపించేసే దాంతో బీజేపీ ఒక యాంగిల్లో చూస్తుంది. కానీ మరి ఇతను లోపలికి వెళ్ళిపోతే ఇతను ఓటింగ్ ఉంది కదా, ఆ ఓటింగ్ ఎవరికి వెళ్ళాలి? అక్కడ వాళ్ళు బ్రేక్ పడింది అనమాట. ఆ ఓటింగ్ అంతా కూడా బీజేపీతో మిత్రత్వంతో ఉన్న పవన్ కళ్యాణ్కి పడాలి. అది వాళ్ళ యొక్క ఎయిమ్. అయితే వీళ్ళిద్దరిని కలిపితే ఇతను జైలుకి వెళ్ళడం. సో చాలా డెలికేట్గా హ్యాండిల్ చేస్తుంది ఇది. బీజేపీ వాంట్స్ సౌత్. కర్ణాటకలో ఏదో విధంగా శివకుమార్ని పక్కన లాగేసుకుని కాంగ్రెస్ బీజేపీ ఫామ్ చేద్దామని ఇక్కడ వచ్చి సినిమా ఇండస్ట్రీని అంతటినీ మళ్ళీ చిరంజీవికి ఒక ట్వీట్ చేసి, మిథున్ చక్రవర్తికి ఇక్కడ మొత్తం చేసి మోడీ గారు సినిమా ఫీల్డ్ యొక్క వాల్యూని మన ఒక ఛానల్లో చెప్పాను చాలా బాగా, అది బాగా సపోర్ట్ చేసి విజయ్ దగ్గరికి వెళ్ళడం కోసం చూస్తున్నారు. వితౌట్ విజయ్ సపోర్ట్ తమిళనాడులో ఒక సీట్ కూడా రాదు వీళ్ళకి. అక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కర్ణాటక క్యాడర్లో ఉన్న తమిళియన్ అన్నామలై కుప్స్వామి అని, ఆయన చాలా ఛాలెంజింగ్, మంచి మాటగారు, ఫెంటాస్టిక్ ఇంగ్లీష్, తమిళ్ అన్నీ మాట్లాడగలిగిన 200% బీజేపీ పర్సన్ అతను, మోడీ గారి పర్సన్. అతను కూడా గెలలేదు. 17 సీట్లు గెలుస్తానని ఛాలెంజ్ చేశాడు. తను కూడా గెలలేదు కోయంబత్తూరులో. ఇప్పుడు అతని మీద ప్రయోగించడం కోసం ఓ పక్కన చిరంజీవిని, ఓ పక్కన పవన్ కళ్యాణ్ని, వీళ్ళందరినీ కొడుకుని విజయాన్ని కన్విన్స్ చేయడానికి వెళ్తున్నారు. ఇప్పుడు నువ్వు బీజేపీకి రాని, నేను రానంటున్నాడు. నాకు సిద్ధాంతాల ప్రకారంగా నేను బీజేపీకి ఎగెనెస్ట్, అక్కడ రాష్ట్రంలో అభివృద్ధి ప్రకారంగా డిఎంకేకి ఎగెనెస్ట్ అని ఎదురుకొస్తున్నాడు రోరింగ్ లైన్ లాగా. ఒక 10 ఎవరో పవన్ కళ్యాణ్ కలిస్తే ఎంతమంది వస్తారో అంతమంది వచ్చారు. మొన్న వెల్ ఆర్గనైజ్డ్, మధ్యన ఒక మంచి స్టేజ్ అది కట్టి చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అది అతను ఆ లెవెల్లో వెళ్తున్నాడు. అది కమల్ హాసన్కి, రజనీకాంత్కి వీలు పడదు. బికాజ్ కమల్ ఈజ్ అ బ్రాహ్మణ్, ఓట్లు ఎవరయ్యారు. రజనీకాంత్ అవకాశవాది, అసలు ఓటేయరు. వీళ్ళిద్దరు కూడా పొలిటికల్గా అట్టర్ ఫెయిల్యూర్ ఆ పక్కన పెడితేనే. ఓకేనా. సో డిఎంకే బాగా కుదిరిపోయింది అనమాట పునాదుల్లోకి. సో నవ్ అప్కమింగ్ ఎవరు అక్కడ, ఉదయనిధి స్టాలిన్. అతను ఇటు ఫిల్మ్లోనూ అతనే నెంబర్ 1 ఉన్నాడు. స్టాలిన్ కూడా వయసు అయిపోయింది. ఈజ్ ఆల్సో నియరింగ్ 75.
సో ఉదయనిధి స్టాలిన్కి పెద్దపీట వేస్తూ అందరినీ కలుపుకున్నారు. బీజేపీ చేసిన పొరపాటు ఏంటంటే జయలలిత గారి పార్టీ ఏఐడిఎంకి విభజించి పాలించి వాళ్ళని ఎడగొట్టేశారు. ప్రెసిడెంట్ని వాళ్ళందరూ ఎడగొట్టేసి ఉంటే అలా విడగొట్టి వాళ్ళని మనం పేరు తెచ్చుకుందామని చేశారు. వాళ్ళని విడగొట్టడం అనేది ప్రాసెస్ బీజేపీకి దెబ్బ కొట్టేసింది. మళ్ళా తప్పు చేయరిక్ అంచేత విజయ్ని దగ్గర లాక్కోవడం చూస్తున్నారు. ఓకేనా. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు అవర్ స్టేట్ అగైన్, జగన్ వస్తే మన రోజా గురించి కదా అడిగా. Yes, sir. రోజా గురించి అది ఎక్కువ మాటకి ఏముండదు. ఆవిడ ఫౌల్ మౌత్, బిగ్ మౌత్, బ్యాడ్ మౌత్, ఐరన్ టంగ్, ఐరన్ లెగ్. ఇన్ని 4 చెప్పానా ఉపమానాలు. అదే ఆవిడ ఉంటే ఆవిడకి కావాలి, లేకపోతే ఆవిడకి కావాలి. ఆవిడని ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ఢీక్కోవాలంటే ఇంపాసిబుల్ అని అందరూ చెప్పారు. అక్కడే కుప్పంలోనూ అక్కడ ఎక్కడికి కుదరదు. ఆ అమ్మాయికి ఆల్రెడీ బ్యాడ్. ఎవడో కార్పొరేటర్ల దగ్గర వాళ్ళ దగ్గర 40 లక్షలు చిన్నవి కూడా దొరికిపోయారు. అమ్మాయి లంచాలు, వైసీపీ వాళ్ళు అందరూ లంచాలే. ఆ కొడాలి నాని ఆ కొడాలి నాని డ్యూటీ ఏంటి, కమోళ్ళు తిట్టడం. ఇంకో నాని ఉన్నాడు పేరు నాని వాడు కాపులు తిట్టడం. కాపులు తిట్టడానికి ఒక నాని, కమోళ్ళు తిట్టడానికి ఒక నాని. ఈ టైప్ ఆఫ్ పాలన చేస్తే ఎలా ఉంటుంది? స్వయంకృతాపరాధం ఇదంతా. తిడితే రేజ్ అయిపోద్ది, జైల్లో పెడితే ఇంకా రేజ్ అయిపోద్ది. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గెలిచాడు. ఆయన శ్రీవైష్ణుడు ఏం కాదు. చంద్రబాబు నాయుడుకి చాలా ఉన్నాయి, అయినా కూడా సింపతితో వచ్చాడు. అందుకనే జగన్ని పెట్టట్లేదు. జగన్ని పెడితే ఇప్పుడున్న దానికి 42-40% ఉంది ఓటింగ్. అది 80 అయిపోయే అవకాశం ఉంది. కూటమి పడిపోతుంది. బీజేపీ ఎంత చేసినా కూడా ఒక పవన్ కళ్యాణ్ మిగులుతాడు. ఓ పక్కన చిరంజీవి ఉంటాడు. చిరంజీవి వల్ల ఏంటి ఉపయోగం? ఏ ఉపయోగం లేదు. పవన్ కళ్యాణ్ వల్లే ఉపయోగం. ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంకో బ్రదర్ ఖాళీగా ఉన్నాడు నాగబాబు, అతనికి మినిస్టర్ ఇవ్వడానికే దేగుతున్నాడు. వీళ్ళు రానివ్వట్లేదు. ఈ పని ముందు చేయాలి. మినిస్ట్రీ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ కండిషన్ పెట్టాలి, మా అన్నయ్య కూడా మినిస్టర్ ఇవ్వండి అని. అడగలేదు అతను. ఇలా చాలా చాలా మిస్టేక్. పాలిటిక్స్ తెలియదు అతనికి. పవన్ కళ్యాణ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్సింగ్ యాజ్ ఎ ఉప ముఖ్యమంత్రి ఆర్ పంచాయతీరాజ్. ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. ఈ నేర్చుకునే లోపల వీళ్ళకు కూడా చాలా తప్పులు చేశారు. ఇచ్చిన 6 ప్రామిసులు చేయలేక. ఓ పక్కన ఎవరైనా రెడ్ బుక్ అందులో ఆర్గనైజ్ చేయడానికి ఇట్ హెస్ టేకెన్ 8 months. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ డూయింగ్. వీళ్ళందరిలోకి బెటర్గా చేసేవాడు ఎవడంటే ఇప్పుడు లోకేష్ ఒకడే. తను అనుకున్నది చేస్తాడు. కాదు, ఎంటైర్ స్టేట్ ఈజ్ ఇన్ హిజ్ హ్యాండ్, నాట్ పవన్ కళ్యాణ్. మొత్తం స్టేట్లో అతని చేతిలోనే ఉంది ఇప్పుడు. సో అక్కడి వరకు ఈ సక్సెస్ఫుల్. ఈజ్ ఆల్సో యంగ్ ఫెలో. పవన్ కళ్యాణ్ వస్తే ఎంతో నాకు, అతను వచ్చినా కూడా అంతే సంతోషం. సమ్ యంగ్ ఫెలో షుడ్ బి దేర్ అని నా ఉద్దేశం. కాకపోతే ఇతను చాలా కాలం చెప్తున్నాను అన్నది, లోకేష్ షుడ్ నాట్ హ్యావ్ క్యాస్ట్ ఫీలింగ్. ఉంటుంది. ఆ కాస్ట్కి మీరు చంద్రమండలిలో వెళ్ళిపోయినా కూడా కమ్మ అంటూ ఉంటారు అనమాట. అంచేత అది కొంచెం పోవాలి. అది పోతే మటుకు ఈల్ మేక్ ఏ వెరీ గుడ్ చీఫ్ మినిస్టర్. అది రాకూడదు. అది అతని మీద వచ్చేస్తుంది బాగా. ఎందుకంటే మన కార్పొరేషన్లు ఇచ్చారు, అంతా కమ్మోళ్ళకి ఇచ్చారు. ఫస్ట్ క్లాస్ బర్త్లు, సెకండ్ క్లాస్ బర్త్లన్నీ జనసేనలో ఉన్న డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చారు. ఇటువంటివన్నీ తెలిసిపోతున్నాయి. ఇవన్నీ ఎవరిచ్చారు? చంద్రబాబు నాయుడు చేతులు దాటిపోయినాయి. ఓన్లీ లోకేష్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఇండైరెక్ట్ షాడో చీఫ్ మినిస్టర్ యాక్చువల్గా. ఐ ఆల్సో అప్రిషియేట్. అలా ఉండాలేమో, అలా ఉండకపోతే కష్టం. ఇప్పుడు స్టాలిన్ కొడుకు అలాగే ఉన్నాడు, అలా చేస్తారు. కాదు, స్టాలిన్ కొడుకు అంత తెలీదు. ఇంకా డిఎంకేలో ఇంకా హెడ్స్ ఉంటారు, వాళ్ళందరూ సలహా తీసుకుని స్టాలినే చేస్తాడు. బికాజ్ ఈజ్ సన్ ఆఫ్ కరుణానిధి, చాలా చూసాడు కాబట్టి. సో హీఈస్ లెర్నింగ్. ఉదయనిధి స్టాలిన్ ఈజ్ లెర్నింగ్. సో వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళని నేర్చుకోవడంలో లోకేష్ ఈజ్ డూయింగ్ వెల్ 100% చెప్పొచ్చు. ఇంకా కొంచెం వెనకబడి ఉన్నాడు ఎవడనంటే పవన్ కళ్యాణే వెనకబడ్డాడు కొంచెం. మళ్ళీ పుంజుకోవాలి. కాకపోతే అతనికి ప్రైమ్ మినిస్టర్ సపోర్ట్ ఉంది. బికాజ్ 37% కాపుస్తున్నారు కాబట్టి. నేను అన్నీ ఒకసారి చెప్పేశాను టూకీగా, చాలా మిగతా ఛానల్లో చెప్పేశాను మీకు. ఇక్కడ రోజాది పక్కన పెట్టిన సీజర్ అవుట్ ఆఫ్ సైట్, ఫర్గాటన్ మ్యాటర్ అది. అసలు ఇంకా రాజకీయం లేదు, బొంగు లేదు. రాజకీయ సినిమాలు ఇంకెవడిస్తాడు? ముసలిదానికి ఎవరిస్తారండి నన్ను? అయిపోయింది కదా సినిమాలో. అసలు ఎవరు జబర్దస్త్కి వెళ్ళి నవ్వుకోవడమే. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళు ఎవడో ఇద్దరు ఆడ తెలీదు మగ తెలీదు, వాళ్ళు జోకులు వేస్తూ ఉంటారు అక్కడ. మగోడు ఆడదాన్ని వేషం వేస్తాడు. నాకు చిరాకు అది. మీకు జబర్దస్త్ ప్రోగ్రామ్ మీద మీ అభిప్రాయం చూసిన ఒక నిమిషం కూడా ఆడదాని వేషం వేయటండి, దాని పక్కన వెళ్తా ఉంటాడు. ఆ జోకులు అయ్యి
జగుప్సకరమే జోకులు అయినాను మీరు అసలు జబర్దస్త్. ఎప్పుడూ ఒక్కటి కూడా చూడలేదు ఒక్క ఏదో అక్కడక్కడ అనుకోకుండా చూడటం తప్పితే ఫుల్ ఎపిసోడ్ చూడలేదు. ఎందుకు ఆ ప్రోగ్రామ్ చేసేది మై బెస్ట్ ఫ్రెండ్ శ్యామ్, మై కాలేజ్ ఫ్రెండ్. వాళ్ళ అమ్మాయి చేస్తుంది ఇప్పుడు. అదే ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇస్ మై కాలేజ్ మేట్. మీ అతను బాగా మాట్లాడుకుంటాం. ఆ, వాళ్ళ ఫాదర్ టైంలో నేను వాళ్ళకి ఒక సినిమా చేయాలి, వాళ్ళ ఫాదర్కి భయపడి చేయలేదు, అది ఖర్చేస్తాడు ఆయన, ఎంఎస్ రెడ్డి గారు. సో శ్యామ్ ఈజ్ అ నైస్ పర్సన్, పెర్ఫెక్షనిస్ట్. ఒక సినిమాని ఒక సంవత్సరంలో తీయవలసింది 10 సంవత్సరాలు తీస్తాడు. అందులో యాక్టర్లు ఇప్పుడు పెద్దలు అయిపోతుంటారు అనమాట. సో బట్ ఆ జోకుల్ని జనాలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. మాస్ కాబట్టి. నేను అంత మాస్ కాదు, అంత ఊర మాస్ కాదు. నేను లైక్ చేస్తాను ఈ డబుల్ మీనింగ్ ఉన్న ఒక లెవెల్ వరకును. ఆ డబుల్ మీనింగ్ చేసేవాడు అమ్మాయి అబ్బాయి అయితే లైక్ చేస్తాను. ఆడు అబ్బాయి ఎవడంటే లాగిదే మళ్ళీ అబ్బాయిలు చీరలు కట్టుకుని ఫ్లాట్గాను అసహ్యంగాను. ఏంటిది, అమ్మాయిని అమ్మాయిగా చూడాలంటాను నేను, అబ్బాయిని అబ్బాయినిగా చూడాలి. అది జోక్గానే అక్కడ మరి ఆ అబ్బాయి చేయకూడదు, అదే కామెడీ అనుకుంటారు. యు ఆర్ ఇన్సల్టింగ్ ట్రాన్స్జెండర్ అనే దాన్ని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ లాగా వాళ్ళు అసలు తీసాడు పక్కకి, ఆడ మగ మిగతా వాడు లేరన్నాడు. చాలా ఘోరమైన స్టేట్మెంట్ అది. దిస్ ఓన్లీ మ్యాన్ అండ్ ఉమెన్. యాక్చువల్లీ ఎక్కువ ఉంది అమెరికాలోనే, వెస్ట్రన్ కంట్రీస్లోనే ఎక్కువ ఉంటారు వీళ్ళు. సో ఎనీ మిడ్ నైట్ యూ వాక్ ఆన్ ద స్ట్రీట్ ఆఫ్ న్యూయార్క్ యూ విల్ గెట్ దీస్ పీపుల్. వాళ్ళకి ఒక రికగ్నిషన్ తీసాడు. వాళ్ళకు మనుషులు కాదన్నాడు అనమాట. తప్పు కదా అది. అది అలా పుట్టడం వాళ్ళకి ఇష్టమా? గాడ్ వల్ల ఏదో వల్ల పుట్టారు వాళ్ళు అలాగా. దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఇక్కడ కూడా నేను ఎలాగంటలేదు, కామెడీ అన్నప్పుడు కామెడీగా చూడాలి. నేను ఎంజాయ్ చేయలేను అటువంటిది. ఐ ఎంజాయ్ ఓన్లీ రొమాంటిక్. అప్పుడప్పుడు ఉంటారు, అప్పుడప్పుడు అమ్మాయిలు వస్తారు, మధ్య మధ్యలో ఆ అమ్మాయిని అనసూయని మీద జోకేస్తూ ఉంటారు. అవన్నీ బాగానే ఉంటాయి. సో అక్కడ నవ్వుకుంటా బాగుంటుంది. ఎవరు మన ఏ జాతికి చెందిన రోజా, వీళ్ళకి రాజకీయం చెందదు, సినిమా ఫీల్డ్కి చెందదు, అక్కడ కూర్చొని నవ్వుకుంటూ ఉంటుంది. ఆ రోజుకి ₹1,00,000 ఇస్తారు, అది జరుగుద్ది. సో బిగ్ బాస్ షో అది మీరు అవి చూడండి నేను, కానీ దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాను ఒకసారి ఎవరినో, అసలు ఏంటి ఆ షో అని. నేను నా దగ్గర యాక్ట్ చేసిన యాడ్లో చేసిన వాళ్ళు వచ్చారు. కౌశల్ అన్నవాడు నా యాడ్లో చేసేవాడు ఫస్ట్లో. దాని తర్వాత బిందు మాధవి, తను నా సమంత వాళ్ళని చేసినప్పుడు తనతో కూడా తీశాను. తర్వాత తనతో మాట్లాడాను ఒకసారి, నువ్వు గెలిచే దాని గురించి కాదు, మా ఫిల్మ్ వర్క్షాప్ జరుగుతుంది రవీంద్ర భారతిలో, వస్తామంటే వస్తాను సార్ అంది. నేను నిన్న గుంటూరు వచ్చాను అంది. అయితే అక్కడి నుంచి ఎందుకులే, నెక్స్ట్ ఎప్పుడు వద్దు కానిలే అన్నాను. తను వీళ్ళ సమంత తమన్నా వీళ్ళందరినీ 16 years బ్యాక్ యాడ్లు తీశాను. సో ఐ ఫీల్ దట్ బిందు అట్లా వీళ్ళందరికంటే బాగా పైకి రావాలి. తను ఒరిజినల్గా బాగుంటుంది. ఒరిజినల్గా వీళ్ళందరికంటే హైట్. బట్ పొట్టిగా ఉన్న సమంత పైకి వచ్చింది, తమన్నా పైకి వచ్చింది. గద్దె సుందరి పెళ్లి చేసుకుంది, తనైతే ప్రొఫెషనల్ మోడల్. వెళ్ళ కూడా పుట్టే తను కూడా యాక్ట్ చేస్తుంది సినిమాలు. కానీ ఈ అమ్మాయి మీద నాకు కొంచెం ఆశలు ఉండి వస్తుందేమో అని. అవి మంచి సినిమాలు పడలేదు. ఈ ఆవకాయ బిర్యానీ, వంగు భోషణ టైప్లో సినిమాలు అవి పడ్డాయి, తను రాలేదు. కాదు, స్టిల్ షీ లుక్స్ బ్యూటిఫుల్ బిందు. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బిగ్ బాస్ షో విన్నారు తప్ప మీరు ఎప్పుడు అది దాని మీద చేసి నాకు దాని మీద ఒక సబ్జెక్ట్ వచ్చింది. నేను ముట్టుకుంటే సబ్జెక్ట్ చెప్తాను. అసలు బిగ్ బాస్ అనేది నిజంగా సినిమా కానీ వస్తే దాంట్లో ఒకటి జరుగుద్ది అనమాట. నేను విన్నాను, ఇలాగ ఒక యాంకర్ ఒక అబ్బాయి ఉంటే అతను ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను. కెమెరా ఎదురుగుండానే ఎక్స్ప్లెయిన్ చేశాడు. అప్పుడు మీరు బిగ్ బాస్లో ఉంటే బాగుంటుందండి కామెడీగా ఉంటే. నేను పార్టిసిపెంట్గా ఉండను, కామెడీ చేయడానికి ఉంటానని చెప్పాను. అది ఒక క్యారెక్టర్ సృష్టిస్తే వాళ్ళని కూర్చోబెట్టి తగ్గులు తీర్చడం, కామెడీ చేయడానికి ఉంటాను తప్పితే నాకు కాంపిటీషన్ వద్దు నాకు. బట్ ఫర్ దట్ దే హ్యావ్ టు పే మీ లాట్ ఆఫ్ మనీ. లేదా 2 నెలలు మా లాక్ అయిపోవడానికి నేను వీపీనా వెరీ పుష్పన్నా కాదు కదా. అంచేత అలాగనేసి అది అసలు ఎలా జరుగుతుందని అడిగాను. చెప్పాడు. అతను వెళ్ళిపోయిన వెంటనే నాకు సబ్జెక్ట్ వచ్చింది, ఒక థ్రిల్లర్. స్టిల్ ఇట్ ఈస్ వెరీ గుడ్ సబ్జెక్ట్ వచ్చింది, మంచి స్టోరీ వచ్చింది అనమాట. అంచేత ఒక నిజంగా చేస్తే మటుకు ఒక 7-8 ఎపిసోడ్లు చూడాలి, బెస్ట్ ఎపిసోడ్ అనుకునే చూడాలి. అసలు ఏంటిది, ఆడెవడో బిగ్ బాస్లో నాగార్జునను జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వస్తున్నారు, అక్కడ కమల్ హాసన్ వీళ్ళందరూ ఏం చేస్తారు వచ్చి, ఎలిమినేషన్ అంటే ఏంటి, ఇదంటే ఏంటి అవన్నీ కనుక్కోవాలి. మీకు అర్థమైనప్పుడు అవి ఎలా జరుగుతాయి.
ఆ టాప్ యాంగిల్లో ఉన్నప్పుడు అందరూ పడుకున్నప్పుడు కూడా కెమెరా వెళ్తూ ఉంటుందా ఉండదా ఇవన్నీ అడిగాను. వాట్ డూ దే డూ అక్కడ వరకు తెలుసు నాకు. వై డూ దే ఫైట్, వై డూ దే గెట్ ఎలిమినేటెడ్. ఒకవేళ గెలిచినా కూడా బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రజలందరూ కూడా నిజంగా జరిగినట్టు ఫీల్ అయిపోయి గొడవ పెట్టడం ఏంటి, ఇవన్నీ నాకు కొన్ని కొన్ని తెలియాలి ఆ సబ్జెక్ట్ చేయాలంటేనే. నేను నిజంగా లోపలే జరిగే దాంట్లో సబ్జెక్ట్ పెట్టాను, అది చెప్తే కాపీ కొట్టేస్తారు, అప్పుడు చెప్పను నేను. అర్థమైనప్పుడు ఆ విధంగా తప్పితే ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇది. జబర్దస్త్ అంటే ఇట్స్ ఎ హేట్రెడ్. అటువంటి చెత్త చూడండి అసలు నేను యాక్చువల్గా అక్కడక్కడ వరకు తప్పదు కాబట్టి రీల్స్లో పెడతా ఉంటారు. రీల్స్ ఆ రీల్స్లో పెడుతున్నప్పుడు ఇది జబర్దస్త్ అని అనుకుంటాం. అదర్వైజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ నోన్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ ప్రోగ్రామ్ అది. ఇప్పుడంటే తను చూసుకుంటలేదు, డీ ప్రోగ్రామ్ వరకు తను చూసుకున్న తర్వాత వాళ్ళ అమ్మాయిలు చూసుకుంటున్నారు. శ్యామ్స్ డాటర్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ అనమాట.